బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లాలో లోక్సభ ఎన్నికలకు ముందే పాలమూరు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బీజేపీ నేత డీకే అరుణ, కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి మధ్య సవాల్ ప్రతి సవాలతో పాలమూరు రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ నాయకురాలు డీకే అరుణ విసిరిన సవాల్ను కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి స్వీకరించారు. ఇవాళ టీచర్స్ కాలనీలోని రామాలయం వద్ద 11 గంటలకు ప్రమాణానికి తాను సిద్ధమంటూ వంశీచందర్ రెడ్డి వెల్లడించారు. తనపై ఆరోపణలు చేసిన సమయంలో వంశీచందర్ ప్రస్తావించిన పెద్ద నేతలు వస్తే తాను కూడా ప్రమాణం చేసేందుకు సిద్ధమని ఇప్పటికే డీకే అరుణ ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లాలో లోక్సభ ఎన్నికలకు ముందే పాలమూరు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇక కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బీజేపీ నేత డీకే అరుణ, కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి మధ్య సవాల్ ప్రతి సవాలతో పాలమూరు రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో మాట యుద్ధం మొదలైంది. ఏదైతే ఈ నెల 24 తేదీన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏదైతే సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి, డీకే అరుణ గారిపై ఏదైతే 2019 ఎన్నికల నేపథ్యంలో ఏదైతే ముఖ్య నాయకుల సమావేశంలో తాను 15 కోట్ల రూపాయలు ఇస్తే మౌనర్ పార్లమెంట్ ఎన్నికల నుంచి పోటీ చేస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో దీనికి రామాలయంలో ప్రమాణం చేయాలంటూ కూడా వంశీచందర్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఆ ప్రమాణాన్ని డీకే అరుణ స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే డీకే అరుణ దీనికి సంబంధించి తాను కూడా ఆ ముఖ్య నాయకులు తోలుకొస్తే ఈ ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు దాన్ని స్వీకరించిన వంశీచందర్ రెడ్డి మౌనార్ పట్టణంలో టీచర్స్ కాలనీలో ఉన్న రామాలయానికి అయితే వచ్చారు. దీనికి సంబంధించి జిల్లాకు చెందిన మౌనర్ మరియు మక్తల్ ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా వంశీచందర్ రెడ్డి గారితో వచ్చారు. దీనికి సంబంధించి డీకే అరుణ ఏదైతే తాను 15 కోట్లు డిమాండ్ చేయలేదంటూ ఒకవేళ చెప్తే టీచర్స్ కాలనీలో ఉన్న రామాలయంలో ప్రమాణం చేయాలంటూ కూడా వంశీచందర్ రెడ్డి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే డీకే అరుణ ఇక్కడికి రాలేదనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి డీకే అరుణ గారు కూడా వచ్చే అవకాశం లేదంటూ కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే రాముని వారసులుగా రాముని తామే కొలుస్తున్నట్టుగా చెప్పుకునే బీజేపీ నాయకులు దమ్ముంటే తన సవాళ్లు స్వీకరించే పద్ధతిలో డీకే అరుణ ఇక్కడికి రావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇటువంటి కామెంట్లు చేస్తున్నారంటూ ఒకవైపు బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పొచ్చు. ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల వేడి రగిలిందని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీలు మాటల యుద్ధం మొదలు పెట్టాయని కూడా చెప్పొచ్చు. ఏదైతే తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ కూడా వంశీచందర్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో డీకే అరుణ కూడా ఏదైతే వంశీచందర్ రెడ్డి చేసిన ఆరోపణలు స్వీకరిస్తూ ఒకవేళ తాను 15 కోట్లు తీసుకున్నట్టయితే కూడా తాను రామాలయానికి వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ ఏదైతే వంశీచందర్ రెడ్డి ఏదైతే తన ముఖ్య నేతల పేర్లు చెప్పారో వాళ్ళని కూడా తోలుకురావాలంటూ అప్పుడే తాను రామాలయంలోకి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్తున్న నేపథ్యంలో వంశీచందర్ రెడ్డి అయితే ఇప్పుడు మనకు టీచర్స్ కాలనీలోని రామాలయంలో వచ్చి ఉన్నారు. ఇప్పటికైతే డీకే అరుణ బీజేపీ నేతలు కూడా ఎవరు ఇక్కడ కనపడలేదని కూడా మనం చెప్పొచ్చు. ఏదైతే రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వంశీచందర్ రెడ్డి ఏదైతే డీకే అరుణ గారిపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే కాంగ్రెస్ బీజేపీల మధ్య ఏదైతే మాటల యుద్ధం కూడా మొదలైంది. ఇప్పటికే పార్లమెంట్ కు సంబంధించి ఎన్నికల వేడి రగిలిందని కూడా మనం చెప్పొచ్చు. అయితే దీన్ని ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా కాంగ్రెస్ నేతలంతా కూడా దీన్ని సవాల్గా స్వీకరిస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఏదైతే మౌనర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి సార్, దీన్ని ఎట్లా స్వీకరిస్తున్నారు? ఈ రోజు ఏదైతే వంశీచందర్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు ప్రధానంగా కట్టుబడి మీరు ఇక్కడికి వచ్చారు. అయితే బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ కూడా దాన్ని స్వీకరించిన నేపథ్యంలో ఇప్పటికైతే ఆమె రాలేదు, మీరు వచ్చి రామాలయంలో ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? రాజకీయాల్లో సహజమే.
కానీ చేసిన మాట గానీ ఏదైతే నోట్ నుంచి ఏదైనా మాట వస్తే దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు. వంశీచంద్ర రెడ్డి గారు చేశారు. 2018కి సంబంధించిన 19కి సంబంధించిన ఎన్నికల సందర్భంగా చేశారు. దానికి ప్రత్యారోపణ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ రామాలయంలో వచ్చి ఎవరిది నిజమో అని చెప్పి నిరూపించుకుందామని చెప్పి వంశీచంద్ర రెడ్డి గారు సవాల్ విసిరు. అందులో భాగంగా ఈ రోజు రామాలయంలో మేమందరం కూడా వచ్చాం. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్ నాయకులు వంశీ చంద్రెడ్డి గారు ఆరోపణ చేశారని బీజేపీ నాయకురాలు డీకేఆర్ కూడా చెప్పారు. అయితే మరోవైపు ఏదో ఒక కామెంట్ చేస్తే తప్ప ఎన్నికల్లో గెలవలేమన్న భయంతో ఇటువంటి కామెంట్ చేస్తున్నారని కూడా డీకేఆర్ చెప్పారు. దీనికి ఏమంటారు? ఓడిపోతాము అనేది హాస్యాస్పదం. మొన్ననే జరిగిన ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ తోటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 7 మంది గెలిపించుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్నోట్లు వచ్చినాయో చూసుకుంటే మా అంటే 5% 10% పెరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ మా ఎంపీ క్యాండిడేట్ గారు బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నారు. ఇందులో ఎటువంటి అనుమానానికి ఆస్కారం లేదు. ఏదో సెన్సేషనలైజ్ చేసుకొని కొద్దిగా ఓటు శాతం పెంచుకోవాలని తాపత్రయం భారతీయ జనతా పార్టీ నాయకులు కనబడతారు. ఏదైతే వంశీ చంద్రెడ్డి గారు ప్రధానంగా ఏదైతే చేసిన ఆరోపణలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు చిన్నారెడ్డి వీళ్ళందరి సమక్షంలోనే డీకేఆర్ ని డిమాండ్ చేసినట్టు కూడా చెప్తున్నారు. వాళ్ళు వస్తే తప్ప తాను రానంటూ కూడా డీకేఆర్ ని చెప్పారు. అయితే దీనికి మీరేమంటారు? దీంట్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో ఎలక్షన్ కమిటీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో ఎవరో అందరి సమక్షంలో చర్చ జరిగింది. వీరు కూడా ఇంపార్టెంట్ నేషనల్ సెక్రటరీ కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇచ్చినప్పుడు అదేందో తేటతెల్లం చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు. ఏదైతే జెన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు, ఏదైతే వంశీ చంద్రెడ్డి గారు చేసిన ఆరోపణలు కట్టుబడి తాము ఇక్కడికి వచ్చామంటూ ఏదైతే డీకేఆర్ గారు కూడా దానికి అనుగుణంగా ఇక్కడికి రావాల్సి ఉన్నా ఆమె రాలేదంటూ కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని, ఎవరు రామభక్తులు ఎవరు కాదంటూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ విజయదుందుబి ఖాయమన్న నేపథ్యంలో డీకేఆర్ అంటున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ ప్రదీప్.